కాశీ యాత్రలో మనకి గయా అనేది ఊరు ఉందన్నమాట. ఆ గయాలో బుద్ధ గయ చూడండి ఒకసారి. బుద్ధుడి విగ్రహం ఎంత పెద్దదిగా ఉందో. ఇది సగం మాత్రమే కట్టారు, మిగతా సగం ఉంది. టూరిస్టులు అందరము బస్సులో వచ్చాము. చూడండి ఒకసారి పక్కన ప్రదేశం చూడండి. చూడండి ఎంత పెద్దగా ఉందో. బుద్ధుడి విగ్రహం అన్నమాట. ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. ఈ విగ్రహం అనేది శిల్పం లాగా చెక్కుతున్నారు. చూడండి ఒకసారి. పుణ్యక్షేత్రాల్లో ఈ బుద్ధుడి విగ్రహం అనేది ఒకటి అన్నమాట. అలాగే శిల్పాలతో చెక్కినటువంటి చూడండి బుద్ధుడి విగ్రహం చుట్టూ ఒక ప్రకృతి లాగా ఎంత బాగుందో. శిల్పాలు చూడండి ఒకసారి. బుద్ధుడు విగ్రహం దగ్గర వాళ్ళ పేర్లు అందరూ చదువుతాం చూడండి. కింద ఈయన పేరు ఆనంద అంట. ఈయన బుద్ధుడికి సంబంధించిన ఆయన. అలాగే శిల్పాలు ప్రతి ఒక్క దాని కింద పేర్లు అనేది ఉంటుంది చూడండి. అదే అదే నీకు అర్థం. ఆయన ఎవరు నీకు తెలుసు? మీరు బాగా అక్ష ప్రియామని తీసుకోబా. వచ్చేస్తున్నా మీ వెనకాల వస్తుంది. అన్నీ తీస్తుంది వీడియోలు అందరికీ పెడుతుంది. నా దాంట్లో నెట్ లేకపోయినా చూడ నువ్వా. నేనే చూసేదానికి దేంట్లో నెట్ లేదు అసలు. మనందరం కలిసి ఒక ఫోటో దిగుదామా? బుద్ధుడు విగ్రహం మీద చాలా మంది అమౌంట్ అనేది వేస్తున్నారు చూడండి ఎలా ఉందో. సో ఇక్కడ డబ్బులు వేస్తే చాలా మంచిదని అందరు చెప్తున్నారు. సాంగ్యాలన్నమాట. చూడండి ఒకసారి. ఇట్లా చూడండి కట్టేసిన బుద్ధుడి విగ్రహం పైన ఎలా కట్టున్నారో.